శివయ్య ఒక అడవి గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక రాళ్ళ గుట్ట ఉంది. ఆ గుట్టలో పాము ఇరుక్కుపోయి ప్రాణాపాయ స్థితిలో బయటకు రాలేక ఇబ్బంది పడుతూ ఉంది. రాళ్ళ గుట్టను కొంచెం పక్కకు జరిపి తనను రక్షించమని ప్రాధేయపడింది ఆ పాము. పాపమని జాలిపడి శివయ్య ఆ రాళ్ళ గుట్ట నుంచి ఆ పాముని రక్షించాడు. శివయ్య పామును రక్షించిన తర్వాత ఆ పాము తన సహజ గుణాన్ని ప్రదర్శించింది. నిన్ను కాటు వేసి చంపుతానంటూ ఆ శివయ్య మీదకు వచ్చింది. ఇది అన్యాయం. నీ ప్రాణం కాపాడినందుకు ఇదా నువ్వు చూపే కృతజ్ఞత? మేలు చేసిన వారికి కీడు తలపెట్టడం న్యాయం కాదు. కావాలంటే ఎవరినైనా న్యాయం అడుగుదాం రా అన్నాడు అతను వణికిపోతూ. అటుగా వెళుతున్న నక్కను పిలిచి జరిగింది చెప్పి న్యాయం అడిగారు. విషయం అంతా విన్న నక్క కుటిల బుద్ధితో పాము సహజ గుణం కాటు వేయడం, అది తప్పు కాదు, నిన్ను కాటు వేసి చంపడమే న్యాయం అని తీర్పు ఇచ్చింది. అయ్యో ఇది అన్యాయం అని శివయ్య నెత్తి కొట్టుకుంటూ పోనీ సింహరాజుని వెళ్ళి అడుగుదాం పద అన్నాడు. శివయ్య పాము కలిసి సింహం దగ్గరకు వెళ్ళాయి. జరిగిందంతా చెప్పి న్యాయం అడిగారు. సింహం కూడా పాము పక్షమే మాట్లాడింది. హాని చేయడం మా సహజ గుణం, అలాంటప్పుడు చేయకుండా ఉండమనడం సరికాదా అంది సింహం. లబోదిబోమన్నాడు శివయ్య. అప్పుడే అటుగా వెళ్తున్న కుందేలు ఒకటి వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఏం జరిగిందని అడిగింది. కథంతా చెప్పాడు శివయ్య. ఎంత విన్నా తనకి జరిగిన విషయం సరిగ్గా అర్థం కాలేదు అంది కుందేలు. మళ్ళీ మళ్ళీ వివరించాడు శివయ్య. అసలు ఈ శివయ్య అంత రాళ్ళను ఎలా తీయగలిగాడు? తనకు నమ్మకం కలగడం లేదంది కుందేలు. మనం ముందు ఆ రాళ్ళ దగ్గరకు వెళదాం పదండి, స్వయంగా చూస్తేనే కానీ న్యాయం చెప్పడం కుదరదు అంది కుందేలు. పాము, కుందేలు, శివయ్య ఆ రాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళారు. జరిగిందంతా బాగా అర్థం కావడం కోసం ఒకసారి మళ్ళీ నాకు చూపించండి అంది కుందేలు. పాము తాను మొదట ఎలా అయితే ఇరుక్కుపోయిందో అలా ఇరుక్కుని చూపించింది పాము వెనుకటి మాదిరిగానే అక్కడ నుంచి రాలేక బయటకి గిలగిల కొట్టుకోసాగింది. ఆ పాముని ఆ రాళ్ళ కింద అలాగే సుఖంగా ఉండని శివయ్య మనం పోదాం రా అంటూ శివయ్యను బయలుదేరదీసింది కుందేలు. తెలివిగల కుందేలు తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకొని బ్రతుకు జీవుడా అంటూ ఇలా ఇంటి దారి పట్టాడు శివయ్య. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే అపకారికి కూడా ఉపకారం చేస్తే దేవుడు మనకు సహాయం అందిస్తాడు అని తెలుసుకోవాలి. తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం.